మామా నీ లైఫ్ ఇలా నాశనం అవుతుందని నేను అనుకోలేదురా. నాకే తెలియదు. మిరపకాయ బజ్జీలో ఉన్న మన జీవితం పెళ్ళిన తర్వాత బజ్జీ పోయి ఉత్త మిరపకాయలా మిగిలిందిరా. మారాలరా, మళ్ళీ మనం పాత బ్యాచులర్ లా మారిపోవాలి. అదే సంతోషం మనకు మళ్ళీ రావాలి. 2 ఆఫ్ లేదు, క్వార్టరే ఉంది. 3 కోట్లు ఇవ్వండి. ఇదిగా ఏంటి నోట 5 రూపాయలు ఉంది, నోట 10 తీసుకుంటున్నారు? నువ్వేమన్నా కొత్తగా తాగుతున్నావా? నీ మొహం చూడు. పోయా తాగమని నిన్ను ఎవరైనా ఇక్కడ పిలిచారా? వచ్చేసాడు ప్యాంటు షర్టు వేసుకొని. ఈ అన్యాయాన్ని గట్టిగా అడగటానికి ఒకడు వస్తాడు. ఏయ్, ఎవడొచ్చినా అదే రేటు. సార్ కటింగ్ సార్, సార్ కటింగ్ సార్, సార్ కటింగ్ సార్, సార్ కటింగ్ సార్, సార్ కటింగ్ సార్. రామాచారి రేయ్, నీకోసమే వెతుకుతున్నారా? ఇక్కడ ఎంత పెద్ద అన్యాయం జరుగుతుందో తెలుసా? ఏమన్యాయం జరుగుతుంది నీకు తెలీదా? ఒక్కసారి ఇలా రారా. ఇదేంటిది? క్వార్టర్. దీని మీద ఎంత ఉంది? 105 రూపాయలు. దాన్నే అక్కడ 110 రూపాయలు అమ్ముతున్నాడు. ఇది అన్యాయం కదా? ఇదేమి పెద్ద తప్పు కాదే. అదే 1000 కోట్లకి 5 రూపాయలు ఎక్కువ చేసి అమ్మితే? ఇదే 1,00,000 కోటర్లకి 5 రూపాయలు ఎక్కువేసి అమ్మితే? నాకు ఇది లైట్ గా తప్పనిపిస్తుంది. ఇదే 1 కోటి క్వార్టర్లకు 5 రూపాయలు ఎక్కువ అమ్మితే? అయ్యో భగవంతుడా, ఇది పెద్ద తప్పు కదా. ఏరా, నా ఫ్రెండ్ పార్క్ లో పడుకొని ఉంటే పొట్టలో కొడదామని వచ్చావు. ఇక్కడ ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది. ఏ డాష్ కోసం రా ఇంకా అవతారం ఎత్తకుండా ఉన్నావు? హాయ్, ఐ యామ్ రెమో. నాన్సీ, ఐ లైక్ యువర్ రోజ్. ఆ డైలాగ్ వేలు టచ్ చేయకుండా చెప్పచ్చు కదరా. ఒరేయ్, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? నువ్వు వచ్చిన గెటప్ ఏంట్రా? మీరు కొట్టిన దెబ్బలకి బుర్ర చెదిరిపోయి అంతా మర్చిపోయా. మర్చిపోవడానికి భలే భలే మగడవేలు నానివంటరా. అయ్యో, అపరిచితుడు వచ్చేసాడు రా. గరుడ పురాణంలో దీనికి శిక్ష ఏంటో తెలుసా? క్రిమి భోజనం రా. ఏంటి అజీర్ణమా? రేయ్, అపరిచితుడితోనో ఉండ్రా. బాసు, నువ్వు గ్రేట్. మామా, వీడి లైన్ లోకి వచ్చాడు. బార్ వీడు చూసుకుంటాడు, పార్టీ మనం చేసుకుందాం. వస్తావరా పంది మొహం గడా. ఒరే, గురువుని మర్చిపోయావేంట్రా? అవునరా, మంచికి చెడుకి వాడెప్పుడు మనతో పాటే ఉంటాడు కదరా. వాడు ఎక్కడున్నా మనం కనిపెట్టాలరా. బిల్లా, రంగా, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని మళ్ళీ ఎలా కలవడం? ఎక్కడున్నారా? రేయ్, ఇప్పుడేనా మీ గురించి అనుకుంటున్నాను. జైలు అవకుశ పోస్టర్ లాగా వచ్చి నిలబడ్డారేంటి? ఎందుకు తలుచుకున్నావు? రే పవను, నాకు పెళ్లిరా. గురు, చాలా సంతోషం. నీ భార్యకి మొదటి ఆశీర్వాదం నేనే ఇస్తాను, ఒప్పుకుంటావా? చాలా థ్యాంక్స్ రా. నాశనం అయిపో. రేయ్, ఏంట్రా నాశనం అయిపో అంటున్నాడు? గురుకు కళ్యాణం, గురికి కళ్యాణం, గురికి కళ్యాణం. వరుడికి తలపాగా, మాకేమో బిస్కెట్లు. రేయ్, వీడికి ఏమైందిరా? సరిగ్గా చెప్పి చావండ్రా. అర్థమయ్యేలా నేను చెప్తాను రా. జుట్టు చింపిరి జుట్టు, నీకు పెళ్ళి, మెడలో దండ, తర్వాత చెప్పకూడు, చేతికి సంకెళ్ళు, అదే నీ లైఫ్. రేయ్, నేను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అర్థమయ్యేలా చెప్పి చావండ్రా. అర్థమయ్యేలా చెబుతాము, రా మావా రా. అయ్యో, రే మామా, పెళ్ళైతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయారా? మామా, దీనికి పైన ఒక్క క్షణం కూడా నరకంలో మనం బతకలేవరా. వెంటనే బయలుదేరదాం. బయలుదేరదామా? అవును. రే, నాకు కుటుంబం ఉందిరా. నాకు మాత్రం గుదిబండ లేదా? ఒరే బిల్లా, వీడెప్పుడు ఇలా వాగుతుంటాడు రా. రారా, మనం రంగా, బయలుదేరా. నువ్వు కరెక్ట్ రా, నేను రెడీ. వీడు వస్తే రాని, రాకపోతే పోని. రే మామ, ఎందుకు కోపం? మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేను ఎప్పుడైనా ఉన్నానా? నేను వస్తానంతే. గురు, మేం బయలుదేరుతున్నాం. ప్రాణాలతో ఉంటే తిరిగి కలుద్దాం. పెళ్లి చేసుకుని ఏడుస్తూ ఉండు. రే, ఏంట్రా నువ్వు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను కూడా వస్తానురా. మరి నీ పెళ్లి? పెళ్ళేంట్రా పెళ్లి? పెళ్లి పనులు చేయడానికి చాలా మంది ఉన్నారు. నాకు మీతో రావడమే సంతోషం రా. నేను మీతో వస్తాను, బ్యాచులర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్ బాధను అర్థం చేసుకున్నావురా. ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా అదృష్టం రా. ఫ్రెండ్ అంటే నువ్వేరా, నువ్వే. ఇదే డైలాగ్ ఇంకా ఎన్ని సినిమాలో రా వినాలి? ఈ క్షణం నుండి మనందరం బ్యాచులర్స్ అని మీరు ప్రమాణం చేయండి రా. ప్రమాణం రా. ప్రమాణం రా. ఈ రోజు నుండి అకార్డింగ్ టు ఇండియన్ బ్యాచులర్స్ లా, అకార్డింగ్ టు ఇండియన్ బ్యాచులర్స్ లా, ఫ్యామిలీ లైఫ్ నుంచి బయటకు వచ్చి ఫ్యామిలీ లైఫ్ నుండి బయటకు వచ్చి
బ్యాచిలర్ లైఫ్ కి మమ్మల్ని అంకితం చేసుకుంటున్నాం. బ్యాచిలర్ లైఫ్ మమ్మల్ని అంకితం చేసుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ కుటుంబ నావలో మేము మునిగిపోము. ప్రతిరోజు బార్ బియర్ ఫిగర్ల చుట్టూ జాలీగా తిరుగుతామని చెప్పి ప్రమాణం చేస్తున్నాం. ఇది మన స్నేహం మీద ప్రమాణం రా. Good morning, sir. Good morning, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. నాకు జీవితాన్నిచ్చిన దైవమా, ఇదే నా నమస్సుమాంజలిలు, అందుకోండి. క్యాబిన్ నెంబర్ 25. యా, కమ్ ఇన్. May I come in, sir? కమ్. Sir? యా. Sorry. Yeah. Sorry, sir. Sorry. ప్రియా, Yes? యు ఫ్రీయా? Sugar free na, sir? నో. Then? రేపు మన ఇద్దరం ఊటీ వెళ్ళాలి. ఎందుకు, sir? ఫైల్స్ చాలా పెండింగ్ లో ఉన్నాయి. మన ఇద్దరం అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. Sorry, sir. I will not come. తెలివి తక్కువ పిల్లలా ఉన్నావి. నాలాంటి ఎండిని బుట్టలో వేసుకున్నావంటే చిరంజీవి కోటేశ్వరులు ₹1,00,00,000 దగ్గరట్టుగా ఒక్క రోజులో ఓహో అని జీవిస్తావు. ఏమంటావు? నేను అలాంటి అమ్మాయిని కాదు. ఈ మాటే తెలుగులో నాకు నచ్చని మాట. అస్సలు నచ్చదు. నాకు ఎటువంటి అమ్మాయినా సరే ఓకే. ఆర్ యు ఓకే? ఛీ, తూ. మా అక్క అప్పుడే చెప్పింది, వీడుకు నల్ల తాసు గుడ్డు పగలు కట్టకుండా వదలడని. నాకు ఈ పని వద్దు, ఏ వద్దు. గెట్ లాస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. శ్రేయా, ఎస్ సార్. యు ఫ్రీయా? నేను ఇప్పుడు కూడా ఫ్రీయే సార్, మీరే ఫ్రీగా లేరు. ఏ, మిమ్మల్ని చూడ్డానికి 4 వచ్చారు. నన్ను చూడడానికి 4 వచ్చారా? అయ్యో, ఈ 4 కంపెనీ తలుపులు మూసేయండి, అందరికి లీవ్ ఇచ్చేయండి, గేట్లు క్లోజ్ చేసేయండి. సార్ మీరు ఎక్కడైనా అడిగితే నేనేం చెప్పాలి? కేరళలో ఆయిల్ మసాజ్ చేయించుకుంటా అని చెప్పు. జాగ్రత్త. అయ్యయ్య. అబ్బా. అబ్బా. జాగ్రత్త దిగరా, తగలరా, చోటు తగులుద్ది. అవును, కరెక్ట్. అరే, మీరు ఎక్కడికి ఎలా వచ్చారా? అయ్య బాబాయ్, నేను పైకి వెళ్ళిపోతా. అమ్మా. ఆగు మామా, చెయ్యవనా తాడివ్వమంటావా? రే, చచ్చే వరకు నన్ను బతకనివరా? చచ్చిన వదలంరా. ఒరే, పైప్ విరగొట్టుకురా, వాటర్ లీక్ అవుతుంది. అయ్యో, చకనాకించేశారు. ఇప్పుడైనా బతకనమంటారా? ఏంట్రా వీడు మెంటల్. టోటల్ సిటీయే మిమ్మల్ని చూసి వణుకుతుంది. మీరెందుకు ఆ 4 చూసి వణికిపోతున్నారు? అసలు మీరెవరు? మీకు వాళ్ళకి ఏంటి సంబంధం? చెప్పండి. నా పేరు చార్లెస్. నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఫిగర్ చార్లెస్. ఇప్పుడు అర్థమైందా నేనెవరనేది? ఒక్కటి కూడా అర్థం కాలేదు, అంతా నెగటివే. స్ట్రైట్ గా చెప్తాను. చిన్న వయసు నుంచి టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్లో నాకు నచ్చిన టీచర్స్కి లవ్ లెటర్స్ ఇచ్చేవాడిని. 5వ తరగతిలో అంజలి టీచర్కి, 10వ క్లాస్లో పద్మ టీచర్కి, ఇంటర్లో ఇందిరా టీచర్కి ఇచ్చాను. నా టీచర్స్ వేట అలా కొనసాగింది. కానీ ఏ టీచర్ కూడా నా లవ్ను అర్థం చేసుకోలేదు. అప్పుడే కాలేజీలో కుమారి టీచర్ని చూశాను.
కుమారి టీచర్ నా జీవితంలో వచ్చిన కొత్త వసంతం. ఏ చాలా ఆపు, షార్ట్ గా చెప్పు. సుకుమార్ సినిమాలాగా అంతా పాజిటివ్గా జరుగుతోంది. కుమారి చేతికందే సమయంలో ఈ నలుగురు కలిసి చెడగొట్టేశారు. 4 idiots.